గారు చాలా అద్భుతమైనటువంటి ఒక కథనం రాశారు, తెలుగు వేలుపు అని. ఆ తెలుగు వేలుపులో ఆయన రాసినటువంటి విషయం ఎంత అద్భుతంగా ఉందంటే, ఒకరోజు బాగా శ్రద్ధగా వినండి. పవళింపు సేవ అయిపోయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి కిందన తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని ప్రతిరోజు రాత్రిపూట పవళింపు సేవ తర్వాత కిందికి వెళ్తాడట స్వామి వెళ్ళడానికి, అమ్మవారిని కలుసుకోవడానికి. ఆమెతో కాసేపు పాచికలు ఆడుకుంటూ సరదాగా చెలుగుతులు చూస్తూ సరదాగా భక్తుల యొక్క రకరకాల మనోభావాలని, భక్తుల యొక్క విశేషాలను అన్నీ అమ్మవారిని ముచ్చటిస్తూ ఉంటాడట తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి. అలా ఒక రోజున స్వామివారు పద్మావతి అమ్మను కలుసుకోవడానికి అలా బయలుదేరుతూ ఉన్న సమయంలో అలా ఎక్కడో కొంచెం ఉన్న నారద మహర్షి మహతిని వీడుకుంటూ వచ్చాట, ఎదురుపడ్డాట. ఏంట్రా బాబు, నేను ఇల్లావిడని కలవడానికి వస్తే ఈ సమయాన్ని ఈయన వచ్చి ఊడిపడ్డాడు అని స్వామివారి మనసులో అనుకుంటున్నాను. మొత్తానికి ఊడిపడ్డాడు ఎవరు? నారద మహర్షి. మహతిని వేడుకుంటాడు. ఏమిటయ్యా ఈ వేళప్పుడు వచ్చావేమిటి అన్నాను. ఏమీ లేదు స్వామి, చాలా కాలంగా నాలో తొలుస్తూ ఉన్న ఒక సందేహం ఉన్నది. ఆ సందేహానికి సమాధానం నాకు దొరకడం లేదు. అది ఈ రోజు కనుక నివృత్తి కాకపోతే ఇక నేను ఈ కడుపులో పెట్టుకుని ఇక నేను ఉండలేని సస్పెన్స్ నేను ఇంకా భరించలేను. అందుకని ఈరోజు ఏ విధంగా అయినా ఆ సమాధానం మీ దగ్గర నుంచి రాబట్టుకోవాలని వచ్చాను స్వామి అని. ఇప్పుడేమిటయ్యా బాబు, ఇది కాదు సమయం. వెళ్ళకపోతే వెన్నెలపమ్మ అలుగుతుందయ్యా, తెల్లవారేపటికి రాకపోతే సుప్రభాతంలో రాకపోతే అర్చకులు అలుగుతారు ఇక్కడ, కాబట్టి నన్ను వెళ్ళనీయమయ్యా అని స్వామి వారు బ్రతిమాలుకుంటున్నాను. కాదు స్వామి, ఏమైనా సరే వాడు చెప్పండి స్వామి, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, దీన్ని తొందరగా నాకు వివరించాలి వాడు. లేదు స్వామి అని స్వామి బ్రతిమాలుకుంటున్నాను వినుకున్నాను. ఏదో ఒక విధంగా ఇవాడు తీర్చండి స్వామి, వెన్నెలమ్మకి నేను ఏదో ఒక విధంగా చెప్పుకుంటాలి స్వామి నారద మహర్షి బ్రతిమాలుకుంటున్నాడు. సరేనయ్యా, అదేమిటో నీ డౌట్ ఏంటో చెప్పు త్వరగా అన్నారంటే స్వామి, ఏం లేదు స్వామి, ఆనాడు భృగు మహర్షి నీ హృదయం మీద తాడనం చేసినప్పుడు తన్నినప్పుడు అలిగి వెళ్ళిన లక్ష్మీదేవి ఉన్నది కొల్హాపురంలో కదా, మరి ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? కొల్హాపురంలో కదా వెతుక్కుని నువ్వు వెళ్ళవలసింది, ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇది నాకు డౌట్. వెళ్ళిపోయింది అక్కడ కొలుగుతే ఇది కొల్హాపురంలో మహాలక్ష్మి, మరి ఇక్కడ ఎందుకున్నావు? స్వామి సమాధానం చెప్పలా, నవ్వుకుంటున్నారట. చెప్పండి స్వామి చెప్పండి. చెప్పలా స్వామి. ఎవరి కోసం? పద్మావతి అమ్మవారి కోసమా? అది కూడా కాదయ్యా, నిజంగా అది కూడా కాదయ్యా. ఏమిటి, పద్మావతి కోసం కూడా కాదా? మరి భక్తుల కోసమా? అది కొంతవరకు కరెక్టే కానీ అంతా కరెక్ట్ కాదన్నమాట. పద్మావతి కోసము కాదు, శాంత భక్తుల కోసము కాదు, మరి ఎవరి కోసం? భాష కోసమైనా. భాష కోసం. భాష కోసం. భాష కోసం. ఏ భాష కోసం? తెలుగు భాష కోసం. తెలుగు భాష. ఏమిటి, తెలుగు భాష కోసమా? ఏమిటి అందులో ఉన్న గొప్పతనం? ఆ తెలుగులో ఉన్న శ్రీ అనే అలంకారం ఉన్నది, ఆ శ్రీకారం అలంకారం కోసం అయ్యా అన్నాడు. అందుకే శ్రీనివాసుడు అయ్యానయ్యా, ఆ శ్రీకారం కోసమే నేను ఇక్కడ ఉన్నానయ్యా. ఏమిటయ్యా అందులో ఉన్న గొప్పతనం? అందులో ఉన్న గొప్పతనం ఏమని చెప్పమంటావు? మొత్తం వేదాల యొక్క సారం మొత్తాన్ని ఒకే ఒక కందపద్యంలో ఇమిడ్చి చెప్పగలిగినటువంటి గొప్పతనం ఒక్క తెలుగు భాషకే ఉందయ్యా. ఉప్పు కప్పూరపు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ. తన కోపము తన శత్రువు, తన శాంతము తనకు రక్ష అంటూ ఒక సుమతి శతకం కానీ, ఒక దాశరథి శతకం కానీ, శ్రీకాళహస్తీశ్వర శతకం కానీ, నృసింహ శతకం కానీ, కుమార శతకం కానీ, ఈ శతకాల పద్యాలలో మొత్తం వేదాల యొక్క సారాన్ని మొత్తం 4 లైన్లలో నిమించగలిగి చెప్పగలిగి ఒక కొండని అద్దంలో చూపించగలిగిన శక్తి ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉన్నదయ్యా. అందుకే నాలో నుండి నేను అన్నమయ్య అనేటువంటి ఆయన సృష్టించుకుని నాకు నేనే 32,000 కీర్తనలు రాయించుకుని మరి పాడించుకుంటున్నాను అంటే తెలుగు భాష కోసం కొలువు తీరానయ్యా ఇక్కడ దాంట్లో స్వామివారు. కాబట్టి మీరు కూడా అది మర్చిపోకుండా ఇక్కడ స్వామివారిని కూడా ఇక్కడ కొలువు తీర్చుకున్నారు అంటే మీ అందరికీ కూడా తెలుగు భాష పట్ల ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత ప్రీతి ఉన్నదో నాకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా తెలుగు